కలువరి బలి స్మరణకి స్వాగతం సుస్వాగతం నీవై పూజకు శుభ స్వాగతం మా కూతురు డాక్టర్ స్ఫూర్తి మానవుడు డాక్టర్ సామ్వేద్ జని జనవరి 5న వివాహం జరపబడింది. మరి ఈరోజు మా ఇంట్లో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజ ద్వారా భగవంతునికి కృతజ్ఞత తెలుపుకుంటూ మేము అర్పించేటువంటి గురుబలి పూజ చేసినటువంటి ఇరువురి తల్లిదండ్రులకు, బంధుమిత్రాలకు, స్నేహితులకు, మిత్రులకు, దూరం ప్రాంతం చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం కలుపుతూ ఉన్నాను. ఈ పరమ పవిత్రమైన పూజలో పాల్గొని నూతన వధువులైనటువంటి డాక్టర్ స్ఫూర్తి, డాక్టర్ సామ్వేద్ జయంతిని దీవించాలని మేము కోరుకుంటూ ఉన్నాను. మొట్టమొదటి మన కళాకార స్వామి వారిని తొలి పలుకులు వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బైబిల్లో హెబ్రీ గ్రంథంలో వివాహం అన్నింటికంటే బలమైనది అని రాశారు. తెలుగులో వారిని పెళ్ళిళ్ళు
స్వర్గంలో జరుగుతాయి అంటారు. కానీ జీవించవలసింది ఈ భూలోకంలో. పెళ్లి స్వర్గంలో జరుగుతాయి అనే దానికి అర్థం ఏంటంటే దేవుని సమక్షంలో. ఏ మతంలో అయినా కూడా దేవుని సమక్షంలోనే పెళ్లి చేసుకుంటారు. కొన్ని పరిస్థితులు వివిధ స్థలాలలో చేసినప్పుడు కూడా తప్పకుండా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు దీవులు పొందుతారు. కీర్తనాకారులు అంటారు, దేవా ఈ యొక్క గృహం అనేది అది నువ్వు కడితే ఇల్లు కట్టువారు ఎంత సుందరంగా కట్టడం కూడా అది దేవుని దీవెన లేకుంటే అది ఒక మిద్దిగా అవుతుంది. 4 గోడలు మిద్దారు. మీరు దాన్ని బ్రహ్మాండం కట్టవచ్చు, పెయింటర్లు బాగా పెయింట్ చేయవచ్చు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్స్ రకరకాలుగా తమ 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 పని తాము చేసి గొప్పగా అందంగా తీర్చిదిద్దొచ్చు. కానీ అది ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నోచుకొని ఉంటుందో అప్పుడే ఒక గృహం అవుతుంది, ఒక ఇల్లు. లేకపోతే ఒక ఇల్లు 4 గోడలు ఎత్తారు, అది దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడే అది ఒక గృహం, ఒక ఇల్లు, ఒక నివాసం. అదేవిధంగా ఈ యొక్క వివాహం అనేది కూడా దేవుని యొక్క ఆశీర్వాదంతో దీవెనలతో నింపబడితేనే ఆ యొక్క వివాహము, ఆ కుటుంబము సాఫీగా కొనసాగగలదు, అనగలదు. ప్రియ సహోదరి సహోదరుల పురాణంలో స్ఫూర్తి సామ్యేలు వారి యొక్క వివాహం విశ్లేషించుకొని వచ్చినాము. దేవుని సన్నిధిలో దంపతులయ్యారు. ఇంకా మన నూతన సంవత్సరంలో ఉన్నాము. ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి నూతనంగా దంపతులైన ఇద్దరి కోసం మనం ప్రార్థించడానికి వచ్చాము. దేవుని యొక్క నీళ్ళు ఈ బిడ్డ పైన కురిపించాలని, దేవుని ఆశీర్వాదం దండిగా మెండుగా ఉంటూ ఈ యొక్క జీవితం సాఫీగా సాగాలని చెప్పేసి మనందరం ప్రార్థిస్తాము. కథోలిక శ్రీస్తు ప్రకారం వివాహ లక్ష్యాలు 2: కంపానియన్షిప్ అండ్ ప్రొక్రియేషన్ అంటారు. దేవుడు వీరు ఒకరికి ఒకరు తోడుగా నీడగా ఉండాలని, ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలని చెప్పేసి దేవుడు ఈ యొక్క వివాహాన్ని ప్రార్థించారు. రెండవది, దేవుడు ప్రసాదించే సంతానం స్వీకరించి ఒక మార్గంలో దేవుని ప్రేమ బిడ్డలుగా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి తయారు చేయాలనేది దీని లక్ష్యం. సో వీరిద్దరూ ఒకరికొకరు ప్రమాణం చేసినట్లు కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, సౌఖ్యంలో అనగా ఎట్టి పరిస్థితులు కూడా ఒకరికొకరు మేము తోడుగా నీడగా ఉంటామని మాటలు ఇచ్చారు, ప్రమాణం చేశారు. ఈ జీవితంలో మనందరం కూడా వీరి కోసం ప్రార్థన చేస్తాము. వీరు ఇప్పుడు అన్నింటిలో తోడు నీడగా సమానంగా ఉంటూ సంతోషంగా, ఆనందంగా పిల్ల పాపలతో వైరాగ్యంతో కలకాలం మీరు వడ్డీలాగా చేసి మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఈ కుటుంబ బంధువులు కూడా దేవుని ఆశీర్వదించి పరస్పరం ఒకరికొకరు గౌరవం, మర్యాద, ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకుంటూ క్రైస్తవ విశ్వాసంలో మనం కొనసాగుతున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. ఈ పవిత్రమైన పూజలను యోగ్యంగా నెరవేర్చుకుంటూ మన పాపాలను ఒప్పుకోగలను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
సర్వేశ్వర మానవుడిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషుల ఐక్యం కావాలని మీరు చిత్రించితివి. ఇప్పుడు వివాహ బంధువులు ఏకమైన మీ సేవకులను స్ఫూర్తి సంవేదన స్థిరప్రేమతో ఏకం చేయమని మనం చేస్తున్నాము. ఈ విధముగా నీ వారి ప్రేమను చేయగా నీ అనుకున్న వారి ప్రేమ సాక్షులుగా ఇప్పుడు మీతో పరిత్రామంతో కలిసి యుగయుగాల జీవిస్తూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. రెండవ అధ్యాయం పరిశుద్ధ వచనము 18 నుండి 24. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడను సృష్టించును అని అనుకున్నాను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించను. వారికి నరుడు ఏ పేరు పెట్టుతో తెలుసుకొనబోరి వారిని అతని కడకు కొని తెచ్చను. వారికి నరుడు పెట్టిన పేర్లే వారి పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెట్టుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని పక్కటి మురుకున ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో కూర్చొని తాను నరు నుండి తీసిన ప్రకటి ముఖను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా ఒంటిదేనిది, ఈమె నా ఎముకల్లో ఎముక, నా దేహములో దేహము, ఈమె నన్ను నుండి పొందినది కావున నారీయమును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆడికి హత్తుకనిపోవును, వారిరువురు ఏక శరీరములగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిశములతో నుండి అయినను వారికి సిగ్గు వేయలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
యేసు వారికి చెప్పాడు. అట్లే వారు వారిని అంచుల వరకు నింపారు. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద విందుకు కొంచెం ముంచుకొని పోండి అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయారు. విందు నడిపేడు పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచాడు. అది ఎక్కడ నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియదు. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచిందివి అని పలికాడు. ఈ విధంగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశాడు. శిష్యులు ఆయనను విశ్వసించారు. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరము దేవుడికి మనను దండిగా మెండుగా దీవించి ఆశీర్వదించాలని ఇక్కడ చేరిన గురులందరి తరపున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. దేవుడు మీకు, మీ కుటుంబాలకు శాంతి సమాధానాలు ప్రసాదించాలని, ఎలాంటి అంటుతోగాలు మిమ్మల్ని చేరకూడదని, మీ పనులలో దేవుడు మీకు విజయాలు ప్రసాదించాలని మా అందరి యొక్క ప్రార్థనలు, దీవెనలు, ఆశీర్వాదములు ప్రత్యేకంగా డాక్టర్ శామ్యూల్, డాక్టర్ స్ఫూర్తి నూతన సంవత్సరంలో మీరిద్దరూ వివాహాంతస్తులో ప్రవేశించారు. దేవుడు మిమ్మల్ని నూతనంగా ఆశీర్వదించాలని మా అందరి దీవెనలు, ప్రార్థనలు. God bless you all. Marriages are made in heaven. వివాహాలు ఎక్కడ? పరలోకము. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. వివాహాలు పరలోకంలో చేస్తారని ఒక సామెత చెబుతూ ఉంటారు. కానీ యేసు ప్రభువు నాకు ప్రశ్న అడిగారు, అయ్యా పరలోకంలో వివాహాలు ఉన్నాయా అని అడిగారు. పరలోకంలో వివాహాలు లేవు. పరలోకంలో వివాహాలు లేవు. కానీ ఇక్కడ జరిగేటటువంటి సాంగ్యాలు, ఇక్కడ చేసేటటువంటి అనేకమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వివాహ సాంగ్యం రోజు, ఆ రోజు ఉదయం ఒక దాదాపు 2-3 నెలల నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు సాయంకాలం నుంచి ఎన్నో రాకపోకలు చూపించుకోవాలి, చాలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు రకరకాల బలుగులు, రకరకాల నీళ్లు, ఆ పాతకాలంలో కుర్తి నీళ్ళు కూడా మీద చదువుకునేవాళ్ళు. కానీ ఈరోజు సాంగ్యాలు మారిపోయి డిఫరెంట్గా జరుగుతున్నాయి. చాలా సంతోషం. వివాహాలు దైవ నిర్ణయాలు. వివాహాలు దైవ నిర్ణయాలు. మానవుడు ఏర్పాటు చేసుకుందిగా దేవుడే ఏర్పాటు చేశారు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. 27వ వచనం చెప్తాను. దేవుడు మానవుని సృజించను. దేవుడు మానవుని సృజించను. తనను పోలినట్లు మానవుని చేసెను. స్త్రీ పురుషుడిగా మానవుని సృష్టించను. దేవుడు వారిని దీవించాడు. ఫస్ట్ ఆయన చేసినటువంటి వాళ్ళను ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కు మందిని కని వృద్ధి చెందుడు. విశ్వసుందరి సుస్మిత సెన్ ఆమెను ఒక ప్రశ్న అడిగారు. ఆమె అందాల
ప్రపంచ అందాలని ఆమెను బిరుదిచ్చేటప్పుడు ఆమెను అడిగినటువంటి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నతోనే ఆమె ప్రపంచ సుందరిగా ఎన్నుకోబడినది. ఏమని చెప్పారంటే, స్త్రీ లక్షణము ఏది అని అడిగారు. ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, స్త్రీ లక్షణము ఏది? వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ విమెన్? స్త్రీ యొక్క లక్షణం ఏంటి అని అంటే ఆమె చెప్పినటువంటి ఆన్సర్, స్త్రీ బిడ్డలను కనటము, బిడ్డలను పెంచి పోషించటము అని సమాధానం చెప్పిన వెంటనే ఒక్కసారిగా జూరి మొత్తం జ్ఞాపకుడికి ఆమెను ప్రపంచ సుందరిగా ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి సందేశము, దేవుడు వారిని దీవించి బిడ్డలను ఎక్కువ మందిని కని వృద్ధి చెందును. ఎక్కువ మందిని, నాట్ 1 or 2, ఒకరి ఇద్దరి కాదు, ఎక్కువ మందిని దేవుడు కనమని చెప్పాడు. దేవుడు అబ్రహాముకు ఒకే కుమారుని ఇచ్చాడు, కానీ అబ్రహాముకు ఏం చెప్పాడు? ఆకాశంలోని నక్షత్రం లాంటి, ఆకాశంలోని చుక్కల లాంటి, సముద్రం ఒడ్డున ఇసుకరేణు లాంటి బిడ్డలను మేము నీకు ప్రసాదిస్తామని దేవుడు అబ్రహామును దీవిస్తాడు. దేవుడు వారిని దీవించి బిడ్డలను ఎక్కువ మందిని కని వృద్ధి చెందుడు, భూమండలమంతటా నివసించి దానిని వశము చేసుకును. భూమండలం మొత్తాన్ని దేవుడు మిమ్మల్ని వశం చేసుకోనున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను మొదటిగానే చెప్పాను, వివాహాలు దైవ నిర్ణయాలు. అబ్రహాము ఏకైక కుమారుడు, 99 సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. దాదాపు 100 సంవత్సరాలు. దాని తర్వాత మోసే ప్రాయమైపోయింది. కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి సేవకుని పిలిపిస్తాడు, ప్రధాన సేవకుని పిలిపిస్తాడు. అయ్యా, నా వయసు అయిపోయింది కాబట్టి నా కుమారుడికి నేను వివాహం చేయాలనుకుంటున్నాను. కాబట్టి మా దేశానికి వెళ్ళి, మా సొంత గ్రామానికి వెళ్ళి, మా బంధువులలో నా కుమారునికి ఒక స్త్రీని తీసుకురావాలని ఈ యొక్క అబ్రహాము తన ప్రధాన సేవకులకు తెలియజేస్తాడు. వివాహము దైవ నిర్ణయాలు. ఇతను అక్కడికి వెళ్ళి కాల్దియా దేశం ఊర్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ బంధువులను కలుసుకొని, ఆ బంధువులు వాళ్ళ బిడ్డలను తీసుకొని అతను ఈ యొక్క దేవుడు వాగ్దానం చేసిన పాలస్తీనా దేశానికి వచ్చి ఆ తల్లితోటి, ఆమె పేరు మీకు అందరికీ తెలుసు, సారాను వివాహము చేసుకున్నాడు. రెబెకా, ఐసాకు రెబెకాను వివాహం ఇచ్చి పెళ్లి చేశారు. సరే, బైబిల్లో ఇంకొక వివాహం మనం తీసుకుంటాం. బైబిల్లో మరొక వివాహం, ఇది ఏర్పాటు చేసినటువంటి నా బంధువులో, మా ఊళ్ళోనే, మా కులంలోనే కావాలని అక్కడ జరిగినటువంటిది. కానీ రెండవ వివాహం శాంసన్ ఇశ్రాయేలీయులకు మరియు ఫిలిస్తీన్లకు మధ్య వైరం. వాళ్ళిద్దరూ మధ్య శత్రువులు, ఫిలిస్తీన్లు, ఇశ్రాయేలీయులు. కానీ శాంసన్ ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు. ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేదు. కుమారుడు మాత్రము పట్టుబట్టాడు. నేను మాత్రము ఆ అమ్మాయిని మాత్రమే వివాహము చేసుకుంటాడు అని పట్టుబట్టాడు. కాబట్టి ఆ అమ్మాయి మనకు తెలుసు, దెలీలా. శాంసన్ దెలీలా, ఇవాళ సామ్యుయేలు కూడా మామూలే కాదు, చిన్న చిత్త ఏం కాదు. లీడర్, గ్రేట్ లీడర్, దేవుడి యొక్క దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి, మొదటి రాజును అభిషేకించినటువంటి వ్యక్తి సామ్యుయేలు. దేవుడు నీకు ఒక తల్లిదండ్రులు ఊహించగా ఒక గొప్ప పేరు నీకు పెట్టి ఉన్నాను. సరే,
ఈ యొక్క శాంసన్ డెలీలా మ్యారేజ్ మనకు ఏం తెలియజేస్తుందంటే వివాహాలు దైవ నిర్ణయాలు, వివాహాలు దైవ నిర్ణయాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. ఈరోజు స్ఫూర్తి కంఫర్టబుల్ హ్యాపీ, మీ మ్యారేజ్ అయిపోయింది, మీ మ్యారేజ్ అయిపోయింది, బాగా ఘనంగా మిమ్మల్ని కొనియాడారు, చాలా సంతోషంగా ఉన్నారు. అందులో నెల్లూరు సిటీ కదా, నెల్లూరు సిటీ అంటే మామూలుగా ఉండదు, ఏదో పరులోకంలో ఉంటారు పరిస్థితి. కాబట్టి నువ్వు నెల్లూరు సిటీలో నెల్లూరు అబ్బాయిని వివాహము చేసుకున్నావు, చాలా సంతోషం. శామ్యూయల్ నెల్లూరు అబ్బాయి, ఆల్వేస్ ఫీల్ గ్రేట్, ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. కాబట్టి ఇంతవరకు నీవు నెల్లూరులో ఉన్నావు, ఇకనే నీవు నెల్లూరు కడప 2 డిస్టిక్లకు వ్యక్తి. సరే, ఈ పాప ఉంది, స్ఫూర్తి ఉంది, ఓకే. వాళ్ళ ఇంట్లో ఏముందో తెలుసా? నాన్న బంగారు, నాన్న బంగారు కొండ, మారాణి అని ఎన్ని చెప్తా ఉన్నట్టు, ఎన్ని చెప్పుకుంటా ఉంటుంది ఆ తల్లి. ఈ ఎన్ని విషయాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా గాలంగా పెంచి, నాన్న జాగ్రత్త నడిస్తే కాళ్ళు అడ్డగొట్టుకుంటే ఇంట్లో చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక రాణిగా ఉంది. కానీ ఈరోజు తెలుసా, మీ ఇంట్లో మహారాణి, వాళ్ళ ఇంట్లో ఆడినది రాణిగా ఉంటే ఈ రోజు మీ ఇంట్లో స్ఫూర్తి ఎక్కడుంది? మహారాణి నిన్ను శాసిస్తుంది. ఆమె చెప్పినట్టే నువ్వు చేయాలి. ఆమె గీత గీస్తేనే నువ్వు దాటాలి. మహారాణి యొక్క ప్రత్యేకత అంటే దేవుడు దీవించినటువంటి ఆశీర్వాదంతో జరిగేటటువంటి, అందుకని బైబిల్లో ఈ విధంగా తెలియజేయబడినది. పగడముల కంటే విలువైనది. మనం బైబిల్లో చదువుకున్నట్లయితే స్త్రీ, ఒక మంచి స్త్రీ, ఒక గుణవంతమైనటువంటి స్త్రీ నీకు దొరకటమంటే పగడముల కంటే విలువైనది. అందు కాబట్టి షీఈస్ నాట్ రాణి, మహారాణి. అందు కాబట్టి ఆమె అంత గొప్పతనము కలిగినటువంటి స్త్రీ. You are a doctor. You have a right to, you have a license to kill. డాక్టర్ అంటే వాళ్ళు జీవం ఇవ్వచ్చు, జీవం తీసేయచ్చు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రొఫెషన్ తోటి వాళ్ళకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి చక్కటి దూరదృష్టి కలిగినటువంటి ఇల్లాలు కావాలి. ఒక స్త్రీ, ప్రతి కుటుంబము దినదినము అభివృద్ధి చెందాలంటే దూరదృష్టి అనేది చాలా చాలా అవసరము. చేతికి నోటికి, హ్యాండ్ టు మౌత్ అనేది కాబట్టి ఒక విషయం నిర్మాణం చేయాలి. ఆ విషయం ఎవరు నిర్మాణం చేస్తారు తెలుసా? స్ఫూర్తి. ఇట్ ఈస్ నాట్ శామ్యూయల్, ఇట్ ఈస్ స్ఫూర్తి హూ డస్. ఎందుకంటే నీవు పగడమ కంటే విలువైనటువంటి అమ్మాయి కాబట్టి నీవు ఈ దూరదృష్టి కలిగి ఉండాలి. పెనిమిటిని, నీ పెనిమిటిని ఏమి చేయాలి? పెద్దల నడుమ కూర్చుండి మన్నన పొందవలెను. పెద్దల నడుమ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మినిస్టర్స్ వాళ్ళ మధ్యన కూర్చబట్టేటటువంటి అంత స్తోమత నీలో ఉండాలి. ఆ పగడము యొక్క విలువ, నీకు దూరదృష్టి ఎంత ఉందో దానికి తగినట్టుగా అతనిని పెద్దల సభలో, పెద్దల నడుమ కూర్చుని పెట్టవలేదు. ఉన్నతమైన మినిస్టర్సే కానవసరం లేదు, మేధావులు, వైస్ కింగ్స్ వాళ్ళ మధ్యన నిలబెట్టేటట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడు మీకు సంతాన వరాన్ని ప్రసాదించినప్పుడు ఆ సంతానము మిమ్మల్ని చూసి మా మమ్మీ, మా డాడీ అని మిమ్మల్ని ఏం చేస్తారు?
కొనియాడతారు. దే సెలబ్రేట్ మీ యొక్క ఎదుగుదలను చూసి, మీ యొక్క మంచితనం చూసి వాళ్ళు కొనియాడతారు. ఈ కొనియాడటమే కాకుండా విజ్ఞాన వాక్యములు పలుకుతూ, విజ్ఞాన వాక్యములను పలుకుతూ మృదువుగా మాట్లాడును. చాలా చక్కగా. ప్లీజ్ దయచేసి లోపలికి రండి, దయచేసి కాఫీ తాగండి, దయచేసి పూర్తి చేయండి. వారు చాలా చక్కగా మృదువుగా ఉండాలి. మంచి పనులకు కీర్తి, మీకు కృషికి ప్రశంసలు. మంచి పని చేస్తే కీర్తి వస్తుంది, తర్వాత ప్రశంసలు నీకు అందుతాయి. దానికంతా కారకురాలు నీవే. అవన్నీ నువ్వు స్ఫూర్తికి ఇవ్వాలి. నువ్వు కూడా ఒక పగడముల వంటి వాడివి, నువ్వు కూడా దీర్ఘము చూపు కలిగినటువంటి వాడివి, నీవు కూడా ఉన్నత భావాలు కలిగినటువంటి నీ భార్యను నీవు ఏ విధంగా చూసుకోవాలి అనేది చాలా చాలా ముఖ్యము. మీ జీవితంలో ప్రతి కుటుంబంలో సోమరితనము రాకూడదు. సోమరితనము సకల చెడు గుణాలకు మూలము. కాబట్టి ఈ యొక్క సోమరితనము మీ దరిదాపులు కూడా చేరకూడదు అని తెలియజేస్తున్నాను. నీవు ఒక తల్లిగా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అదే మనము బైబిల్లో చదువుకున్నట్లయితే మొదటి సామ్యూయల్ 25వ అధ్యాయం 32వ వచనం, నీ తెలివితేటలు కొనియాడదగినవి. స్ఫూర్తి, నీ తెలివితేటలు కొనియాడదగినవి. చాలా కష్టపడ్డావు, అవునా? నీట్ ఎగ్జామ్లో పాస్ కావాలంటే నిద్ర కాశ వస్తువులు ఉన్నా, ఎన్నో పుస్తకాలు చదువుకున్నా, తర్వాత నీవు డాక్టర్గా చేసిన తర్వాత మీ ప్రొఫెషన్ నిన్ను మామూలు సాధించారు, రాసి రంపాలు పెట్టుకుంటారు. కాబట్టి ప్రతిరోజు పుస్తకాలు ముందేసుకొని అవి వేసుకొని రోజు కష్టపడి నీవు చదువుతూ వచ్చావు. కాబట్టి నీ తెలివితేటలు కొనియాడదగినవి. అంటే అభిగాయలు గురించి దావీదు రాజు చెప్తున్నాడు. దావీదు యుద్ధాన్ని కొట్లాడడానికి పోతే ఈ తల్లి ముందుగానే వెళ్ళి, అయ్యా నా భర్తను మన్నించని ముందుగానే వెళ్ళి. కాబట్టి నీ తెలివితేటలు నీ భర్తను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను సంరక్షించే విధముగా ఉండాలి. అందుకు కాబట్టి నీవు పగడల కంటే విలువైన దానివి. అందుకు కాబట్టి నువ్వు దీర్ఘ చూపు కలిగినటువంటి స్త్రీని. మీరు ఈరోజు ప్రత్యేకంగా మీ ఇద్దరికి ఇంటర్ డినామినేషన్ మ్యారేజ్. ఓకే, క్రిస్టియన్సే, ఇద్దరు క్రిస్టియన్సే, కానీ ఒకరు క్యాథలిక్స్, ఒకరు అనదర్ డినామినేషన్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను గొప్పని ఇద్దరు చెప్పుకుంటారు. కాబట్టి నేను గొప్పని ఇద్దరు చెప్పుకునేటటువంటి సమయంలో అది కాదు ఇక్కడ కావాల్సింది మీ ఇద్దరు ఏకీభవించేటటువంటి దాంపత్య జీవితం కావాలి. ఇద్దరు ఒకే మనసుతోటి, ఒకే ఆలోచనతోటి, ఒకే వ్యక్తిత్వంతో ఏకీభవించేటటువంటి దాంపత్య జీవితము ఆనందదాయకమైనది. మీరిద్దరు ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఐశ్వర్యం కలిగి ఉండాలంటే, దినదినము అభివృద్ధి చెందాలంటే మీ యొక్క దాంపత్య జీవితము ఏకీభవించి ఉండాలి. రెండవది, మీరు చేయాల్సినది దేవుని గురించి, ప్రార్థన విధానం గురించి ఒకే విధమైన అభిప్రాయము రావడము ముఖ్యము. దేవుని గురించి, ప్రార్థన గురించి మీరిద్దరికి ఒకే అభిప్రాయము రావడము మంచిది. నువ్వు ఇటుపో, నేను ఇటుపోతాను, నువ్వు అక్కడికి పో, నేను ఇక్కడికి పోతాను, నీవు అని ఇద్దరు డివైడ్ చేసుకుంటే అది ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదము.
కాదు. కాబట్టి ప్రార్థన విధానం ఇద్దరు కూర్చొని నిర్ణయించుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇద్దరు ఒకరి భక్తి భావం గురించి ఓపికగా వినవలేను. జీవితంలో 1,00,000 మంది 1,00,000 మాటలు చెప్తా ఉంటారు, కానీ మీ ఇద్దరి మధ్యన ఉండవలసినటువంటిది ఓపిక. మీరిద్దరు ఓపిక, ఒకరు చెప్పేటటువంటి ఒకరి ఆలోచనలను గౌరవించాలి. కాబట్టి ఇద్దరు ఒకరి వ్యక్తి భావములను గురించి ఓపికగా వినడము మీకు ఆశీర్వాదకరము. సో మీరిద్దరు ఇక్కడి నుంచి ప్రేమించుకోవాలా, లేకపోతే దాని మీద ప్రేమించుకున్నారు? గుడ్, హ్యాపీ. ప్రేమ అనేది ఒక ఉన్నతమైనది. బైబిల్లో మనకు చెప్పబడినటువంటి చాలా అతి శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించుకున్నాడు, అంతవరకు ప్రేమించమన్నాడు. నేను అంతవరకు ప్రేమిస్తున్నానని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు మీ కుటుంబ జీవితంలో ఇంతవరకు ప్రేమించుకున్నది లేదు, కానీ ఇకనే భార్య భర్తగా ప్రేమించుకోబోతున్నారు, ఇకనే తల్లిదండ్రులుగా ప్రేమించుకోబోతున్నారు, ఇకనే మీరు ఈ సంఘంలో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబముగా మీరు ప్రేమించుకోబోతున్నారు. మీ ప్రేమ మిమ్మల్ని ఒకటిగా చేయాలి. మీ ప్రేమ అనేకమైనటువంటి తప్పిదములను సమాధి చేయాలి. ఏది కూడా మిమ్మల్ని శాసించకూడదు, ఏది కూడా మిమ్మల్ని నడిపించకూడదు. మీ ప్రేమ మిమ్మల్ని దేవుని యందు నడిపించాలి. అమ్మాయి అబ్బాయికి భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ధైర్యంతో ఎదుర్కోగలిగి తెలివి ఉండాలి, ప్రేమ ఉండాలి. బోలెడు సమస్యలు వస్తాయి. మీరిద్దరు డాక్టర్స్ బోలెడు సమస్యలు వస్తే బోలెడు మంది ఏదో రకరకాలుగా చెప్తా ఉంటారు, కానీ మీ ప్రేమ మిమ్మల్ని ఒకటిగా చేస్తుంది. ప్రేమ దంభము పలకదు, ప్రేమ అసూయలేదు, ప్రేమ నిత్యము మన్నిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమను మీరు అలవర్చుకోవాలని ఈరోజు దేవుడి తన వాక్కు ద్వారా మనకు తెలియజేస్తున్నారు. సరే, మీరు వివాహంలో ప్రవేశించారు. వివాహంలో ప్రవేశించినటువంటి మిమ్మల్ని దేవుడు అద్భుత విధంగా దీవిస్తాడు. యూదితు గ్రంథం మనం చదువుకున్నట్లయితే యూదితు గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నిన్ను చూచి పర్వతములు సముద్రములు కంపించిపోవును. దేవుడిని చూసినప్పుడు పర్వతములు సముద్రములు కంపించిపోవును. నీ ఎదుట బండలు మైనం వలె కరిగిపోవును. నీ ముందట బండలు మైనం వలె కరిగిపోవును. కానీ నీ పట్ల భయభక్తులు చూపు వారిని మాత్రము నీవు కరుణతో ఆదరింతువు. దేవుని పట్ల భయభక్తులు చూపినటువంటి బిడ్డలను దేవుడు కరుణతోటి ప్రేమతోటి ఆదరించుమని ప్రభు యూదితు గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నది. అంతేకాదు, కమ్మని వాసన లొలుకు బలి కంటే దహన బలిలో వేర్చిన కొవ్వు కంటే నీ పట్ల భయభక్తులు చూపువారు నీకు అధిక ప్రీతి కలిగించును. దేవుని పట్ల భయభక్తులు చూపినటువంటి వారికి దేవుడు అధికంగా ఆశీర్వదించుదని తెలియజేస్తున్నారు. ఈరోజు మీరిద్దరూ చర్చికి వచ్చేటప్పుడు మీరు చేతుల్లో బైబిల్ పట్టుకుని వచ్చారు. కంగ్రాచులేషన్స్, చాలా సంతోషం. మనమందరము చర్చికి వెళ్ళేటప్పుడు చేతులు ఆడించుకుంటూ పోతామన్నా, ఇట్లా డ్యాన్స్ చేసుకుంటా మనము చేతులు ఆడించుకుంటూ పోతున్నాం. ఈరోజు మీరు ఉన్నతమైనటువంటిది, రక్షణను ప్రసాదించేది, మీకు మార్గదర్శిగా ఉండేటటువంటిది ఈ యొక్క బైబిల్
మీరు మీ చేత పట్టుకొని వచ్చారు. దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ క్రిస్టియన్, ఫర్ ఎ క్యాథలిక్, ఫర్ ఎనీబడి. కాబట్టి బైబిల్ చదివినట్లయితే ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు బైబిల్ చదువుతారు. దేవుని నమ్మకం ఇచ్చిన వారు బైబిల్ చదువుతారు. దేవుడు వారిని చూసి ఏం చెప్తున్నాడు? నీకు అధిక ప్రీతి కలిగించును. ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు, మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించాలన్న చక్కటి ప్రవేశం. దేవుని తర్వాత ఈ ప్రపంచంలో చెప్పుకునేటటువంటి గొప్ప మాట, దేవుని తర్వాత ఈ ప్రపంచంలో చెప్పుకునేటటువంటి గొప్ప మాట. దేవుని తర్వాత డాక్టరే దేవుడు అని చెప్తారు. దేవుని తర్వాత డాక్టరే దేవుడని చెప్పుకుంటారు. వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయగలరు, వాళ్ళను అనారోగ్యం నుండి ఆరోగ్యానికి నడిపించగలరు. ఒక చక్కటి ప్రవేశం మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నారు. కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దినదినము అభివృద్ధి చెందినట్లయితే తప్పకుండా దేవుడు మీ తలంపులను కోరికలను దీవించి ఆశీర్వదిస్తారు. కాబట్టి అనేకమైనటువంటి పునీతులు మనకందరికీ ఆదర్శం. తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్నటువంటి పునీతులు పరలోకం నుండి మిమ్మల్ని మీకోసము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటారు. కానీ ఈ యొక్క వివాహం రోజున ఫాదర్ మరియన్న గారు బ్లెస్ చేసుకుంటే ఒక ప్రార్థన చెప్పేవారు. ఫాదర్ గారు మీ పాస్టర్ బ్లెస్ చేసినారు, బహుశా వాళ్ళు కూడా చెప్పుకుంటారు. దాంట్లో ఒక దీవెన, మీరు ఈ భూలోకములో ఆదరించినటువంటి పేద సాధనే, మీరు ఈ భూలోకములో ఆదరించినటువంటి పేద సాధనే మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తారు. ఈ భూలోకంలో మన పేదవాళ్ళను, బలహీనులను, విధవరాలను, వితంతువులను మనము ఆదరించినట్లయితే దేవుని చేరుకోగలం. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు. దేవుడు మనలను సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఈ సమృద్ధిని అంతో ఎంతో కొంత పేదలకు సహాయం చేసి దీవెనలు పొందాలి. దేవుడు మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించాలని, దేవుని యొక్క వాక్కు మీ హృదయంలో నిలుచుకున్నారని ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతుంది కనుక ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపిస్తున్న ఈ దివబలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి ప్రీతికరమైనట్ల ప్రార్థించండి. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహముతో ఏకమైన మీరు కొరకు మేము అర్పించి యాత్రను దయతో స్వీకరించుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహంతో చిరకాలం వర్తిల్లునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తి కలిగి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట్లను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీవు వివాహ ఒప్పందమును ఒక మధురమైన సమైక్య కాడిగాను ఎప్పటికీ విడిపోయినట్టు ప్రేమ బంధముగాను రూపొందించినవి. తద్వారా పవిత్రము ఫలభరితమైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలతో బ్రతక చేసుకోదలిచిన సంతాన అభివృద్ధికి దోహదపడుచున్నది. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారం నీ కృపావరణతో వివాహంలోని బిడ్డల జన్మం ద్వారా ప్రపంచమందుగా రూపొందించుతున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మ ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుతాయి. ద్విత ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనుచున్నాము. మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా దూతలు సకల పునీతులు నిరతము మీ స్థితులను పాడుచున్నారు. వాటితో మేము మీ మహిమను కీర్తించుతాము. ఎట్లనగా
పావుల పిత నీ విగ్రహముగా పవిత్రుడము, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవం పోసి పవిత్రపరుచుచున్నాను. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలి రచించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నాను. కావున ప్రభువా, ఈ కాలమును మీ సమూహంలో తెచ్చి ఉన్నాను. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ మార్పుతున్నాను. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఇది నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాసవస్యము Hallelujah.
ఆనందించు అతడు మరలా వేరు చేయగలని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రహ్మాడుతున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించుడు. మేము వారి శరీరత్వంతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచేయుము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచుమని లోకమంతటికి అతడు మమ్ము నీకు నిత్యాత్మగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోను ఆమె భర్త పునీత యోసేపుతోను ధన్యులైన నీ అపోస్తలతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయండి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేష్ఠను ప్రసాదించినట్లు ప్రతిమానిస్తున్నాము. ఏ లోకముల యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకులకు మా నియో జగద్గురువును మా పాద ప్రకాశ్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమలను దృఢపరపును. మీ చిత్త ప్రకారం మీ సమూహమున చేరిన ఈ ప్రజల మనమును ఆలకింపడు. దయగల తండ్రి, నన్ను దశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ లోకం విడిన వారిని దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అతను చేయి ఈ మహిమను వీక్షించు నిత్యానంద పొందడం మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. మన రక్షకుడి ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధించము. నూతన వధువులను వివరించడానికి ఓ సర్వేశ్వర, నీ మహాశక్తితో శూన్యం నుండి సమస్తము సృష్టించింది. విశ్వమునంతా నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించింది. స్త్రీని పురుషుడికి విడరాని అన్నగా ఏర్పాటు చేసేది. తద్వారా ఇక వారు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉండవలనని నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన వారిని మానవుడు వేరుపరపరాదని బోధించింది. ఓ సర్వేశ్వర, నీవు ఈ మహాదేవ రహస్యం ద్వారా వివాహ బంధమును కావలపరిచింది. వివాహ ఒప్పందములో క్రీస్తు క్రీస్తుల మధ్య గల దివ్య సంస్కార బంధమును ముందుగా సూచించింది. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషులతో ఐక్యపరిచి తొలి సహచర్యమును దీవించింది. నీ మొసగిన ఆశీర్వాదం జన్మ పాపం వలన గాని జల ప్రళయం వలన గాని అంతరింపలేదు. వివాహ బంధంలో ఐక్యపరపడి నీ ఆశీర్వాద బలము కొరకు
ఎదురు చూచు ఈ నీ దాసులను కనుతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వీరి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వీరు వివాహ ఒప్పంద అనుసారము విశ్వాస పాత్రముగా జీవించుగాక. నీ కుమార్తెటువంటి స్ఫూర్తి యందు నీ అనుగ్రహ క్రమను ప్రేమ శాంతి నెలకొనుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మరాల ఆదర్శమును ఈమె అనుసరించుగాక. ఈమె భర్త ఈమె యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఆమెను తనకు సమానమైన వ్యక్తిగా వరప్రసాద జీవితమునకు సహా వారసురాలుగా గుర్తించి ఈమెను తగు విధమున గౌరవించుగాక. క్రీస్తు తన క్రీస్తును ప్రేమించిన విధంగా ఈమె ఎల్లప్పుడూ అనురాగంతో ప్రేమించుగాక. ఓ ప్రభువా, మేము దీని కొరకు ప్రార్థించుచున్నాము. ఈ సేవకులు విశ్వాసంతో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటించుగాక. ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవితులుగాక. వీరు సువిశేషము నుండి లభించే శక్తితో అందరి ఎదుట క్రీస్తువు నిజమైన సాక్షులుగా నిలుదురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహించుము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తన కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూసి భాగ్యమును వీరికి ప్రసాదించుము. వీరు ఆశించు పండు జీవితము వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసన విధులో పాల్గొని భాగ్యమును పొందుదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. అన్ని అపోస్తులకు వచ్చిన ప్రభువైన యేసు మా పాపముల కృపక నీ శిశ విశ్వాసం వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వర పిల్ల లోకమిక పాపములను పరిహరించువాక మాకు దయచేయండి. సర్వేశ్వర పిల్ల లోకమిక పాపములను పరిహరించువాక మాకు దయచేయండి. సర్వేశ్వర పిల్ల లోకమిక పాపములను పరిహరించువాక మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపములను పరిహరించువారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం ధన్యులము. ప్రభువా, స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము మమ్మల్ని మనలను జీవులకు కాంచి కాపాడుగాక. Hallelujah.